నమస్కారం వార్తలకు స్వాగతం నేను గౌతమ్ కుమార్ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన వడోదరలో రోడ్ షో నిర్వహణ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన నరేంద్ర మోదీ సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ తీరును ప్రపంచ వేదికలపై ఎండగడుతున్న భారత్ బహ్రెయిన్ పర్యటనలో ఆపరేషన్ సింధూర్ను వివరించిన గులాబ్ నబీ ఆజాద్ గయానా అధ్యక్షుడికి వివరాలు వెల్లడించిన శశి తరూర్ బృందం విద్యుత్ కార్మికులకు ₹1 కోటి పైబడి ప్రమాద బీమా అందించడం దేశ చరిత్రలోనే రికార్డ్ అన్న బట్టి విక్రమార్క హైదరాబాద్ ప్రజాభవన్లో ప్రమాద బీమా చెక్ అందజేసిన డిప్యూటీ సీఎం సౌర విద్యుత్ ఉత్పత్తి పెంచడంలో పీఎం కుసుమ్ పథకం కీలక పాత్ర పోషిస్తుందన్న శ్రీధర్ బాబు మంతనీలో 1 మెగావాట్ విద్యుత్ కేంద్ర ఒప్పంద పత్రాలు అందజేసిన ఐటీ శాఖ మంత్రి నేటితో ముగియనున్న సరస్వతి పుష్కరాలు చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున పుణ్యస్నానాలు ఆచరిస్తున్న భక్తులు హైదరాబాద్లో అట్టహాసంగా సాగుతున్న ప్రపంచ సుందరి పోటీలు ఈ సాయంత్రం బ్యూటీ విత్ ఏ పర్పస్ పోటీల నిర్వహణ నైరుతి రుతుపవనాల ప్రవేశంతో దేశవ్యాప్తంగా వర్షాలు కేరళలోని 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ తెలంగాణపై కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ద్రోణి నేటి నుంచి 4 రోజుల పాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు ఐపీఎల్లో భాగంగా నేడు పంజాబ్తో ముంబై డి పాయింట్ల పట్టికలో తొలి 2 స్థానాలు నిలవడమే లక్ష్యంగా కీలక పోరు ఇక వివరాలు ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్లో పర్యటిస్తున్నారు వడోదర చేరుకున్న ప్రధానికి ఘన స్వాగతం లభించింది వడోదరలో భారీ రోడ్ షో నిర్వహించారు రోడ్ షో సందర్భంగా ప్రజలకు అభివాదం చేస్తూ ప్రధాని ముందుకు సాగారు ఆ తర్వాత దాహోద్కు చేరుకున్నారు అక్కడ భారతీయ రైల్వేల లోకోమోటివ్ తయారీ ప్లాంట్ను జాతికి అంకితం చేశారు లోకోమోటివ్ తయారీ ప్లాంట్ నూతనంగా సిద్ధమైన లోకోమోటివ్ను పరిశీలించారు ఎలక్ట్రానిక్ లోకోమోటివ్కు పచ్చజెండా ఊపి ప్రారంభించారు అలాగే అక్కడి నుంచి 24,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు ఈ కార్యక్రమంలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ తదితరులు పాల్గొన్నారు కాగా సాయంత్రం ప్రధాని భుజ్ చేరుకొని 53,400 కోట్లకు పైగా విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి ప్రారంభిస్తారు ఇక రేపు గాంధీనగర్లో పలు వేడుకల్లో పాల్గొననున్నారు గుజరాత్ పర్యటనలో భాగంగా దాహోద్లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని పాల్గొన్నారు సభ వద్దకు ప్రధాని మోదీ ర్యాలీగా వెళ్లారు ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రధాని మోదీ తొలిసారి తన సొంత రాష్ట్రంలో పర్యటించారు ఈ సందర్భంగా సభలో జనం జాతీయ జెండాలతో ప్రధాని మోదీకి స్వాగతం పలికారు ఇక బహిరంగ సభ నుంచి పలు ప్రాజెక్టులకు ప్రధాని మోదీ ప్రారంభోత్సవాలు చేశారు ప్రధాని ప్రసంగాన్ని ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిద్దాం साथियों અહીંની દરેક સમસ્યાનું સમાધાન કરવા માટે આપણે લગાતાર કામ કરતા રહ્યા છે અનેક પગલાં લીધા છે અને મારે ગર્વ સાથે કહેવું છે કે દાહોદ વિશે મેં જે સપના જોયા છે ને એ આજે સાકાર થવાનું મને અને આંખો સામે જોવાનું સૌભાગ્ય મળી રહ્યું છે અને હું દાવા સાથે કહું છું હિન્દુસ્તાનમાં આદિવાસી બહુલ જિલ્લો કેવી રીતે વિકાસ પામે એનું કોઈએ મોડેલ જોવું હોય તો અમારા દાહોદ આવે આદિવાસી જિલ્લામાં સ્માર્ટ સિટી બની વાત આવે એ જ લોકોને જરા નવતર લાગે ગયા 10-11 વર્ષમાં આપણે સાપ જોયું છે કે કેટલી ઝડપથી રેલવેમાં પરિવર્તન આવ્યું છે રેલવે વિકાસની નઈ દિશા નઈ ગતિ અને મેટ્રો સેવાઓનો વિસ્તાર કેટલો થઈ રહ્યો છે સેમી હાઈ સ્પીડ રેલવે ભારતમાં તો કોઈનું નામ નહોતું લેતું આજે ધડાધડ એનો વિકાસ થઈ રહ્યો છે देश में लगभग
70 રૂટ ઉપર આજે વંદે ભારત ટ્રેન ચાલી રહી છે અને આજે આપણા દાહોદથી પણ અમદાવાદથી વેળાવળ સોમનાથ દાદાના ચરણોમાં આપણી આ కేంద్ర హోంమంత్రి అమిత్ షా మహారాష్ట్రలో పర్యటిస్తున్నారు. 3 రోజుల పాటు సాగనున్న పర్యటనలో భాగంగా నాగ్పూర్లోని జామ్తాలోని నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో స్వస్తి నివాస్కు శంకుస్థాపన చేయనున్నారు. కామ్టీ బ్లాక్లోని చిచోలి వద్ద నేషనల్ ఫారెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ నాగ్పూర్ క్యాంపస్కు కూడా ఆయన శంకుస్థాపన చేస్తారు. కాగా నాగ్పూర్ తర్వాత అమిత్ షా నాందేడ్లో జరిగే వివిధ కార్యక్రమాలకు హాజరవుతారు. ఆ తర్వాత రేపు ముంబై వెళ్తారు. ఉగ్రవాదంతో అంటకాగుతూ మన దేశంపై విషం చిమ్ముతున్న పాకిస్తాన్ను ఎండగట్టేందుకు వివిధ పార్టీల ఎంపీల నాయకత్వంలోని బృందాలు ప్రపంచ దేశాల్లో పర్యటిస్తున్నాయి. బీజేపీ నేత బైజయంత్ పాండా నేతృత్వంలోని బృందం బహ్రెయిన్లో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా బృంద సభ్యుల్లో ఒకరైన జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాబ్ నబీ ఆజాద్ మాట్లాడుతూ ప్రపంచం మొత్తంతో పోలిస్తే పాకిస్తాన్లోనే అత్యధిక సంఖ్యలో ఉగ్రవాదులున్నారని విమర్శించారు. బహ్రెయిన్లో వివిధ మతాల సమ్మేళనమని ప్రజల్లో ఎటువంటి విభేదాలు లేవని అన్నారు. ఇది ఒక మినీ ఇండియాలా కనిపిస్తుందని వ్యాఖ్యానించారు. అఖిలపక్ష బృందంలో ఉన్న తామంతా వేరువేరు పార్టీలకు చెందిన వారమైనా ఐక్యంగా ప్రపంచ దేశాల ముందుకు వచ్చామన్నారు. కానీ పాక్ మతపరమైన భావజాలంతో ఏర్పడిన దేశమని అయినా కూడా అక్కడి వారితో ఐక్యత లోపించిందని విమర్శలు గుప్పించారు. పాకిస్తాన్తో సహా ప్రపంచ దేశాలతో సత్సంబంధాలు కొనసాగించడానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని అన్నారు. పాక్ అధినేతలతో శాంతి చర్చలు జరపడానికి అనేక సార్లు ప్రయత్నించారని పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్పై అక్కడి నేతలకు వివరిస్తూ ఆపరేషన్ సింధూర్లో భారత్ కేవలం ఉగ్ర స్థావరాల లక్ష్యంగా దాడులు చేసిందని, సాధారణ ప్రజలకు ఎటువంటి నష్టం కలిగించలేదన్నారు. सबसे पहले तो खुशी हुई कि ये मिनी भारत जैसा लग रहा है. यहाँ हिंदू, मुस्लिम, सिख, ईसाई सब है. मंदिर, मस्जिदें, गुरुद्वारे, गिरजाघर, सब कुछ. जहां तक पॉलिटिकल जिस मकसद के लिए हम आए हैं, अदर अलग अलग पॉलिटिकल पार्टी से संबंध रखने वाले, हम चाहे अपने देश में विभिन्न पार्टियों से संबंध रखते हों, लेकिन यहाँ हम भारतीय आए थे, हिंदुस्तानी आए थे. और यही हमारे लिए गौरव की बात है कि हमारे भारत में सब धर्म रहते हैं और प्यार से रहते हैं, प्रेम से रहते हैं. ये एक सबसे बड़ा मैसेज है पूरी दुनिया के लिए भी और बहरीन के लिए. సీమాంతర ఉగ్రవాదానికి పాకిస్తాన్ మద్దతిస్తున్నందుకు వ్యతిరేకంగా ఆ దేశ వైఖరిని ఎండగట్టేందుకు వివిధ పార్టీల ఎంపీల నాయకత్వంలోని భారత బృందాలు ప్రపంచ దేశాల్లో పర్యటిస్తున్నాయి. ఇందులో భాగంగా కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ నేతృత్వంలోని బృందం గయానాలో పర్యటిస్తోంది. ఈ సందర్భంగా గయానా అధ్యక్షుడు ఇర్ఫాన్ అలీతో పాటు ఉపాధ్యక్షుడు భరత్ జగదేవ్తో శశి థరూర్ బృందం భేటీ అయింది. పాకిస్తాన్ ప్రేరేపిస్తున్న సీమాంతర ఉగ్రవాదాన్ని వారికి వివరించింది. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడి అనంతరం ఆపరేషన్ సింధూర్ చేపట్టాల్సిన అవసరాన్ని గయానా అధ్యక్షుడికి వివరించారు. ఈ సందర్భంగా శశి థరూర్ మాట్లాడుతూ భారత పౌరులను చంపిన వారిని ఉపేక్షించబోమని అన్నారు. దోషులను శిక్షించేందుకు వెనకాడబోమని వెల్లడించారు. ఉగ్రవాదులకు ఆర్థిక సహాయం, శిక్షణ, సన్నద్ధత అందించే వారిని వదిలే ప్రసక్తే లేదని తెలిపారు. కాగా ఉగ్రవాదం ఏ స్థాయిలో ఉన్నా భారత్ వైఖరి స్పష్టమని, దానికి వ్యతిరేకంగా పోరాడతామని శశి థరూర్ వివరించారు. ఉగ్రదాడులకు పాల్పడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, ఆపరేషన్ సింధూర్తో ప్రపంచానికి చాటామని, ఇకపై కూడా దీన్ని కొనసాగిస్తామని వెల్లడించారు. It was a phenomenal meeting. You know that I actually call him Mr. President because he was president for 12 years before his current role of vice president. He's also the secretary general of the ruling party and somebody who has been to India very, very many times and a good friend of the nation. He showed a tremendous amount of understanding for our position on the current events with our neighbour. But equally we had a much broader ranging conversation about Guyana's development and the scope for India to be part of this narrative. There's a tremendous expansion taking place. Guyana, as you know, has discovered a lot of oil and gas, and with that there's tremendous infrastructural changes happening, everything from highway construction to reforming the banking sector, telecoms, all sorts of areas. And there was a very clear signal that India would be welcome and Indians would be welcome to participate in this process. So we came looking for understanding of our position. We found the understanding.
but we also talked about larger issues in the relationship between our two countries. విద్యుత్ కార్మికులకు ₹1 కోటి పైబడి ప్రమాద బీమా అందించడం దేశ చరిత్రలోనే ఒక రికార్డ్ అని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్ ప్రజాభవన్లో ఎన్పీడీసీఎల్ పరిధిలో విధులు నిర్వహిస్తూ ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన జోగు నరేష్ కుటుంబ సభ్యులకు ₹1 ప్రమాద బీమా చెక్కును అందజేశారు. అలాగే నరేష్ భార్యకు విద్యుత్ శాఖ ఉద్యోగం కల్పించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతూ గతంలో కార్మికుల కోసం ఏ ప్రభుత్వం ఇంత గొప్పగా ఆలోచన చేయలేదన్నారు. ప్రమాద బీమా, కారుణ్య నియామక పత్రం అందించడం ప్రభుత్వ ఆలోచనకు, కార్యాచరణకు, మానవీయ కోణానికి అద్దం పడుతుందని అన్నారు. కార్మికులకు ప్రమాద బీమా పథకాన్ని మొదట సింగరేణిలో ప్రవేశపెట్టి ఆ తర్వాత విద్యుత్ సంస్థలోనూ అమలు చేస్తున్నామని తెలిపారు. దేశ చరిత్రలోనే విద్యుత్ శాఖల్లో పనిచేసేటువంటి కార్మికుల భద్రత మొట్టమొదటిసారి ఇంత పెద్ద ఎత్తు. గతంలో జీవిత బీమాలు ఉన్నప్పుడు కూడా 5 లక్షల వరకు ఉండేది. ఒకటేసారి ₹1 కోటి పైబడి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ క్యాబినెట్ తీసుకున్నట్టే ఇంత గొప్ప కార్యక్రమం బహుశా కార్మికుల కోసం ఏ ప్రభుత్వం కూడా ఆలోచన చేసి ఉండకపోవచ్చు. ఒక కార్మికుడు తను చేసే పని ప్రమాదకరమైనటువంటి పని అని తెలిసినప్పుడు కూడా గత ప్రభుత్వాలు ఇప్పుడు కూడా దీనిపైన దృష్టి సారించారు. మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళందరికీ బీమా ₹1 కోటి పైబడి ఇచ్చినట్ట తిరిగి ఆ కుటుంబంలో కంపాషనేట్ అపాయింట్మెంట్ పేరు మీద వాళ్ళకి ఉద్యోగ అవకాశం కూడా వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలియకనా? చిక్కుకున్నాడు. తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. సౌర విద్యుత్ ఉత్పత్తి పెంచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పీఎం కుసుమ్ పథకం ద్వారా రైతులకు, మహిళలకు మేలు చేకూరుతుందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా మంథనిలో కరీంనగర్ జిల్లా సహకార బ్యాంక్ ఏర్పాటు చేస్తున్న 1 మెగావాట్ విద్యుత్ కేంద్రం ఒప్పంద పత్రాలను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ రైతులకు, మహిళలకు ప్రయోజనాలు కల్పించే ఇలాంటి పథకాల ద్వారా విద్యుత్ అవసరాలు కూడా తీరుతాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలను కోటీశ్వరులను చేసే దిశగా సౌర విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు ప్రోత్సహిస్తున్నట్లు వారు వివరించారు. వేలాది మందికి అవసరం ఇవ్వాలి, అవకాశం ఇచ్చిన రీతిలో ఒకటి మేము మొదటిగానే డిసైడ్ చేసిన మహిళా సంఘాలకు సంబంధించి వారికి గ్రిడ్ సంబంధించి విద్యుత్ ఉత్పాదన చేస్తే మనకు కావాల్సిన అవసరాలతో పాటు తిరిగి వారికి ఆదాయం కలిగించే వనరులు మేము ఎందుకు చేయకూడదు అట్లాంటి సంఘాలు చేస్తా ఉన్నప్పుడు అని మరి రవీంద్రరావు గారు కానీ మా కలెక్టర్ గారు కానీ ఈరోజు మన జిల్లాలో ఒక ఉదాహరణ నిలబడదామని ఈరోజు మొదటిగా ఈ 5 సహకార సంఘాలకు సంబంధించిన అంశం విషయంలో మొత్తం దేశంలోనే మొట్టమొదటిసారి ఈ విద్యుత్ ఉత్పాదనకు సంబంధించి సోలార్ పవర్ కు సంబంధించిన అంశం విషయంలో ముందుకు రావడం అనేది చాలా గర్వం. నేడు గద్వాల నియోజకవర్గ కార్యకర్తలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ కానున్నారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో సమావేశం కానున్నారు. గద్వాల నియోజకవర్గంలోని పలువురు కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. వారికి కేటీఆర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో భాగంగా నిందితుడు శ్రవణ్ రావును ప్రిజనర్స్ ట్రాన్సిట్స్ వారెంట్పై కస్టడీలోకి తీసుకోవడానికి సిట్ అధికారులు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఇవాళ నాంపల్లి కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. కాగా ఇదే కేసులో కీలక నిందితుడిగా ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు వచ్చే నెల 20న విచారణకు నాంపల్లి కోర్టులో హాజరు కావాల్సి ఉంది. కామారెడ్డి జిల్లాలో భూభారతి అవగాహన సదస్సులో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. కామారెడ్డి రైతులకు శాశ్వత సాగునీటి పరిష్కారం చూపిస్తామని షబీర్ అలీ అన్నారు. ఇక ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను ఆదేశించారు. ఇక కాలభైరవ స్వామి దేవాలయంలో వైశాఖ మాస పూజలు వైభవంగా జరిగాయి. కామారెడ్డి జిల్లాలో మరిన్ని విశేషాలు ఇప్పుడు చూద్దాం.
ఉద్దేశపూర్వకంగా అధికారులు తప్పు చేస్తే భూభారతి ద్వారానే చర్యలు తీసుకునేలా చట్టాన్ని రూపొందించామని రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మంగళవారం భూభారతి అవగాహన సదస్సులో భాగంగా పైలట్ మండలంగా ఎంపికైన లింగంపేట మండలం షెట్పల్లి గ్రామంలో భూభారతి అవగాహన సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి రైతుల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. విధి నిర్వహణలో మరణించిన పోలీస్ వడ్ల శ్రీధర్ కుటుంబాన్ని ఆదుకుంటామని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. కామారెడ్డి జిల్లా పాల్వంచకు చెందిన గ్రేహాన్స్ కానిస్టేబుల్ వడ్ల శ్రీధర్ అంత్యక్రియల్లో మంత్రి పాల్గొన్నారు. శ్రీధర్ కుటుంబానికి 2,17,00,000 రూపాయల ఆర్థిక సహాయం ప్రభుత్వం నుంచి అందజేస్తామన్నారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో సమ్మర్ కోచింగ్ క్యాంపులు నిర్వహించారు. ఈ సమ్మర్ క్యాంపుల్లో 34 మంది బాలబాలికలు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కామారెడ్డి రైతులకు శాశ్వత సాగునీటి పరిష్కారం చూపిస్తామని రాష్ట్ర ప్రభుత్వం సలహాదారు మొహమ్మద్ షబీర్ అలీ అన్నారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుపై కామారెడ్డిలో ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 23 కోట్ల రూపాయలు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. భూముల సమస్యలు, 2 పడక గదుల ఇళ్ల మంజూరు, రైతు భరోసా, పింఛన్ల మంజూరు తదితర అంశాలపై 96 ఫిర్యాదులు అందాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న అర్జీలపై చర్యలు చేపట్టి దరఖాస్తుదారునికి సమాచారం అందించాలని తెలిపారు. కామారెడ్డి జిల్లా ఇస్సన్నపల్లిలో శ్రీ కాలభైరవ స్వామి దేవాలయంలో వైశాఖ మాస పూజలు అత్యంత వైభవపేతంగా నిర్వహించారు. వైశాఖ మాసాన్ని పురస్కరించుకొని ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు ఘనంగా సాగుతున్నాయి. నేటితో పుష్కరాలు ముగియనుండడంతో చివరి రోజైన సోమవారం భక్తుల రద్దీ నెలకొంది. పవిత్ర త్రివేణి సంగమంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. అనంతరం కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు. నేడు ముగింపు వేడుకలను అట్టహాసంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణలో సరస్వతి నది పుష్కరాలు మే 15న ప్రారంభమైన సంగతి తెలిసిందే. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలేగుందే. చిక్కుకున్నాడు. యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా? ఆర్బీఐ అంటోంది. తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ వేదికగా మిస్ వరల్డ్ 2025 సుందరి పోటీలు అట్టహాసంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా ఈరోజు సాయంత్రం బ్యూటీ విత్ పర్పస్ పోటీలు జరగనున్నాయి. పోటీదారులు తాము చేపట్టిన సామాజిక సేవ కార్యక్రమాల గురించి న్యాయ నిర్ణేతల ముందు వివరించనున్నారు. ఇందులో ఉత్తమంగా నిలిచిన వారు క్వార్టర్ ఫైనల్స్కు అర్హత సాధించనున్నారు. దీని తర్వాత ఈ నెల 31న జరిగే ఫైనల్సే మిగిలి ఉంటాయి. కాగా ఈ పోటీలో భాగంగా ఇప్పటి వరకు స్పోర్ట్స్ ఛాలెంజ్, టాలెంట్ ఛాలెంజ్, హెడ్ టు హెడ్ ఛాలెంజ్, టాప్ మోడల్ పోటీలు నిర్వహించారు. వీటిలో విజేతలుగా నిలిచిన 10 మంది సుందరీమణులు ఇప్పటికే క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ మహానాడుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపటి నుంచి 3 రోజుల పాటు నిర్వహించనున్న ఈ మహానాడులో తొలి రోజు పార్టీ ప్రతినిధుల సభ, సంస్థాగత నిర్మాణం, భవిష్యత్తు కార్యాచరణతో పాటు టీడీపీ మౌలిక సిద్ధాంతాలు, మంత్రి లోకేష్ ప్రతిపాదించిన 6 సూత్రాల ఆవిష్కరణ, పార్టీ నియమావళిలో సవరణలపై ప్రధాన చర్చ జరగనుంది. అలాగే పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నికకు నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. రేపు ఉదయం ప్రతినిధుల సమావేశంతో మహానాడు ప్రారంభం కానుంది. అనంతరం ఫోటో ఎగ్జిబిషన్, రక్తదాన శిబిరాలు నిర్వహించనున్నారు. పార్టీ జెండా ఆవిష్కరణ, పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు విగ్రహానికి పుష్పాంజలి ఘటించడంతో మహానాడు లాంఛనంగా ప్రారంభమవుతుంది. దీనికోసం పార్టీ వర్గాలు భారీగా ఏర్పాట్లు చేశాయి. విజయవాడలో బీఆర్టీఎస్ రోడ్డులో రాష్ట్ర స్థాయి థీమ్ యోగా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. జూన్ 21న విశాఖలో నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. ఇందులో భాగంగా నిర్వహించిన కార్యక్రమాల్లో వేలాదిగా యోగా ఔత్సాహికులు, విద్యార్థులు హాజరయ్యారు. 26 జిల్లాల్లో 26 రోజుల పాటు 26 ఇతివృత్తాలతో యోగాంధ్ర ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ప్రతి వర్గాన్ని యోగాంధ్రలో భాగం చేసే లక్ష్యంతోనే వీటిని నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో కనీసం 2 కోట్ల మంది యోగాను అనుసరించేలా అవగాహన, శిక్షణ ఇస్తున్నారు. నిపుణులు రూపొందించిన యోగా కామన్ ప్రోటోకాల్ ప్రకారం శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా 104 పర్యాటక ప్రాంతాల్లోనూ ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నారు. అమెరికాకు వస్త్ర పరిశ్రమ అవసరం లేదని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. తాము స్నీకర్లు, టీషర్ట్లు తయారు చేయాలనుకోవడం లేదని తెలిపారు. సైనిక పరికరాలను తయారు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. తాము ఏఐని కంప్యూటర్లతో పనిచేసేలా అభివృద్ధి చేస్తామని, చిప్స్, కంప్యూటర్లు, అనేక ఇతర వస్తువులు, ట్యాంకులు, ఓడలను తయారు చేయడానికి ఆసక్తి చూపుతున్నామని తెలిపారు. అయితే ట్రంప్ వస్త్ర పరిశ్రమపై చేసిన వ్యాఖ్యలపై నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టెక్స్టైల్స్ ఆర్గనైజేషన్ మండిపడింది. Yeah, no, I tend to agree. We're not looking to make sneakers and T-shirts. And we want to make military equipment. We want to make big things. We want to do the AI thing with the computers and the many elements. But the textile, you know, I'm not looking to make T-shirts, to be honest. I'm not looking to make socks. We can do that very well at other locations. We are looking to do chips and computers and lots of other things. I've told you specifically, haven't I told anybody that would listen? They have to do that. And we had a very nice call, and I agreed to move it. I believe June 9th would be, July 9th would be the date. That was the date she requested. Could we move it from June 1st to July 9th? And I agreed to do that. And that she said we will rapidly get together and see if we can work something out. యాసంగి ముగిసి వానాకాలం మొదలవుతున్నా ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు చేయలేకపోయిన కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. అమనగల్లులో ధాన్యం కొనుగోలు చేయాలని నిరసన తెలుపుతున్న రైతులతో వ్యవహరించిన తీరు దారుణమని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా సన్నబియ్యం క్వింటాలకు 500 రూపాయలు బోనస్ ఇస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం కల్లాలకు వచ్చిన ధాన్యం నెలలు దాటినా కొనలేకపోయిందని విమర్శించారు. ఇది ప్రజాపాలన లేక రైతులను వేధించే పాలన అని ప్రశ్నించారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో మొదలయ్యాయి. కార్పొరేట్ కంపెనీల ఆర్థిక ఫలితాలు అంతర్జాతీయ మార్కెట్లలోని సంకేతాలతో ఈ వారాన్ని సానుకూలంగా ప్రారంభించాయి. ఈ ఉదయం నిఫ్టీ 25,000 మార్కును దాటింది. సెన్సెక్స్ 639 పాయింట్లు పుంజుకొని 82,360 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. నిఫ్టీ 195 పాయింట్లు ఎగబాకి 25,048 వద్ద మొదలైంది. ఇక డాలర్తో పోలిస్తే రూపాయి 44 పైసలు పెరిగి 85.0 వద్ద ఉంది. ప్లే ఆఫ్స్ అవకాశాలు కోల్పోయిన అనంతరం సన్ రైజర్స్ హైదరాబాద్ స్వేచ్ఛగా ఆడుతుంది. తమ చివరి లీగ్ మ్యాచ్లో కమిన్స్ సారథ్యంలోని సన్ రైజర్స్ హైదరాబాద్ డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్పై ఘన విజయం సాధించింది. న్యూఢిల్లీ వేదికగా జరిగిన ఈ పోరులో ఆరెంజ్ ఆర్మీ 110 పరుగుల తేడాతో కోల్కతాను చిత్తు చేసింది. దీంతో ఓవరాల్గా ఈ సీజన్లో 14 మ్యాచ్లు ఆడిన సన్ రైజర్స్ 6 విజయాలు, 7 పరాజయాలు, 1 మ్యాచ్ రద్దుతో 13 పాయింట్ల ఖాతాలో వేసుకొని పట్టికలో 6వ స్థానానికి ఎగబాకింది. ఇక టాస్ గెలిచి మొదట బ్యాటింగ్కు దిగిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 278 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఐపీఎల్ చరిత్రలో ఇది 3వ అత్యధిక స్కోర్ కాగా 3 సన్ రైజర్స్ పేరిట ఉండడం విశేషం. కాగా హెన్రిచ్ క్లాసెన్ 39 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్స్లతో 105 పరుగులు చేయగా హెడ్ 40 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్ల సాయంతో 76 పరుగులు చేశాడు. ఇక యువ ఓపెనర్ అభిషేక్ శర్మ 16 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 32 రన్స్ కొట్టి జట్టుకు శుభారంభం అందించాడు. ఇక కోల్కతా బౌలర్లలో సునీల్ నారాయణ్ 2 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్య ఛేదనలో కోల్కతా జట్టు 18.4 ఓవర్లలో 168 పరుగులకు ఆల్అౌట్ అయింది. మనీష్ పాండే 37 పరుగులు, హర్షిత్ రాణా 34 పరుగులు, సునీల్ నారాయణ్ 31 పరుగులు చేశారు. మిగిలిన వాళ్ళు విఫలమవడంతో నైట్ రైడర్స్కు పరాజయం తప్పలేదు. హైదరాబాద్ బౌలర్లలో జయదేవ్ ఉన్నద్ఘట్, ఇషాన్ మలింగా, హర్ష్ దూబే తలా 3 వికెట్లు పడగొట్టారు. సెంచరీ హీరో క్లాసెన్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. సీజన్ 2 గ్రాండ్ స్లామ్ టోర్నీ ఫ్రెంచ్ ఓపెన్లో టాప్ సీడ్ బెలారస్ ప్లేయర్
అరియానా సభలెంక శుభారంభం చేసింది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సభలెంక 6-1, 6-0 పాయింట్ల తేడాతో రష్యా ప్లేయర్ రఖీమోవాపై విజయం సాధించింది. ఏకపక్షంగా సాగిన పోరులో 5 ఏస్లు సాధించిన సభలెంక 30 విన్నర్లు కొట్టింది. 5 సార్లు ప్రత్యర్థి సర్వీస్ను బ్రేక్ చేసి వరుస సెట్లలో విజయం సాధించింది. మలేషియా మాస్టర్స్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత అగ్రశ్రేణి షట్లర్ కిదాంబి శ్రీకాంత్ రన్నరప్గా నిలిచాడు. నిలకడగా రాణించి 6 ఏళ్ల తర్వాత OBWF టోర్నీ ఫైనల్లో అడుగుపెట్టిన శ్రీకాంత్ ఆఖరి మెట్టుపై తడబడ్డాడు. పురుషుల సింగిల్స్ ఫైనల్లో శ్రీకాంత్ 11-21, 9-21 పాయింట్ల తేడాతో రెండో సీడ్ చైనా షట్లర్ లీ షై ఫెంగ్ చేతిలో ఓటమి పాలయ్యాడు. 36 నిమిషాల్లో ముగిసిన ఈ పోరులో శ్రీకాంత్పై ప్రత్యర్థి సంపూర్ణ ఆధిపత్యం కనబర్చాడు. దేశంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించడంతో వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. సాధారణంగా మే చివరి వారంలో ఎండలు మండిపోవాల్సిన చోట వాతావరణం చల్లబడింది. ఉత్తర తెలంగాణపై ఉపరితల ఆవర్తన ద్రోణి కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో నేటి నుంచి 4 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని, ఇతర జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వెల్లడించింది. నిన్న రాత్రి హైదరాబాద్తో పాటు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, ఆదిలాబాద్, నిజామాబాద్ తదితర జిల్లాల్లో వర్షాలు కురిశాయి. తెలంగాణ రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాల ప్రవేశానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నెలాఖరుకు లేదా జూన్ మొదటి వారంలో నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో అడుగుపెట్టే అవకాశం ఉంది. దీంతో ఈ ఏడాది విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే ముందుగానే కేరళను పలకరించడంతో దక్షిణ భారతదేశంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కేరళలోని వయనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కేరళలోని 11 జిల్లాలకు IMD రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరోవైపు మహారాష్ట్రలోని ముంబైలో కూడా అదే పరిస్థితి నెలకొంది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పలు ప్రాంతాల్లో సబర్బన్ రైలు సర్వీసులపై ప్రభావం పడింది. అటు విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా సహా పలు ఎయిర్లైన్లు ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసింది. సమాచారం కోసం అధికారిక వెబ్సైట్లో వివరాలు పరిశీలించాలని సూచించాయి. కాగా దాదర్, మహిం, పరెల్, బాంద్రా, కాలా చౌకీతో పాటు ఇతర ప్రాంతాలకు IMD ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. అలాగే ఢిల్లీలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. నగరంలో అక్కడక్కడ ఓ మాదిరిగా వర్షం కురుస్తోంది. మరోసారి ముఖ్యాంశాలతో ఈ వార్తలు ముగిద్దాం. నమస్కారం. గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన, వడోదరలో రోడ్ షో నిర్వహణ, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన నరేంద్ర మోదీ. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ తీరును ప్రపంచ వేదికలపై ఎండగడుతున్న భారత్. బహ్రెయిన్ పర్యటనలో ఆపరేషన్ సింధూర్ను వివరించిన గులాబ్ నబీ ఆజాద్. గయానా అధ్యక్షుడికి వివరాలు వెల్లడించిన శశి తరూర్ బృందం. విద్యుత్ కార్మికులకు ₹1 కోటి పైబడి ప్రమాద బీమా అందించడం దేశ చరిత్రలోనే రికార్డు అన్న బట్టి విక్రమార్క. హైదరాబాద్ ప్రజాభవన్లో ప్రమాద బీమా చెక్ అందజేసిన డిప్యూటీ సీఎం. సౌర విద్యుత్ ఉత్పత్తి పెంచడంలో PM కుసుమ్ పథకం కీలక పాత్ర పోషిస్తుందన్న శ్రీధర్ బాబు. మంతనీలో 1 మెగావాట్ విద్యుత్ కేంద్ర ఒప్పంద పత్రాలు అందజేసిన IT శాఖ మంత్రి. నేటితో ముగియనున్న సరస్వతి పుష్కరాలు చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున పుణ్యస్నానాలు ఆచరిస్తున్న భక్తులు. హైదరాబాద్లో అట్టహాసంగా సాగుతున్న ప్రపంచ సుందరి పోటీలు. ఈ సాయంత్రం బ్యూటీ విత్ ఏ పర్పస్ పోటీల నిర్వహణ. నైరుతి రుతుపవనాల ప్రవేశంతో దేశవ్యాప్తంగా వర్షాలు. కేరళలోని 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ. తెలంగాణపై కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ద్రోణి. నేటి నుంచి 4 రోజుల పాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు. IPLలో భాగంగా నేడు పంజాబ్తో ముంబై డి. పాయింట్ల పట్టికలో తొలి 2 స్థానాలు నిలవడమే లక్ష్యంగా కీలక పోరు. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే DD న్యూస్ తెలంగాణ, X వేదికగా అయితే DD న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే DD న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.